మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చేప ప్రసాదానికి సంబంధించి ఏళ్ల తరబడి ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతూ ఉంది. చాలామంది దీన్ని నమ్మకంతో స్వీకరిస్తూ ఉన్నారు. సో రైట్ నౌ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎన్ని చేప పిల్లలు మరి స్టాక్ తెచ్చిపెట్టారని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో సాయి గారు నమస్తే అండి. సో ఎట్లుంది ఈ ఏర్పాట్లకు సంబంధించి? చాలా కాలం నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది, ఈ చేప ప్రసాదం పంపిణీ. ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండబోతుంది? గతంలో వచ్చిన సమస్యలకు ఏదైనా చెక్ పెట్టారా, ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తారా? ముఖ్యంగా గతంలో మనము 18 క్యూ లైన్ ఏర్పడిన సమయంలో ఇప్పుడు 35 అని డబల్ చేశాము. ఓకే. ముఖ్యంగా 1,50,000 కొరమీను చేప పిల్లల్ని అందులో తీసుకొచ్చాము. అదేవిధంగా పత్తిని కుటుంబం వారు 3 లక్షల మందికి సరిపడే ప్రసాదాన్ని తయారు చెప్పడం జరిగింది. ఓకే. మనకు అనుకూలంగా వ్యవహారంగా ప్రజలకు ఏ విధంగా ఉండాలి అనే ప్రతి పనిని స్పష్టంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిడి సేర్ గారు ప్రతిసారి ఇప్పటికీ 3-4 సార్లు పైదపై మేము మన సమస్య ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా అటు బీహార్ కానివ్వండి, అటు మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇటు కర్ణాటక కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి భక్తులు రావడం జరుగుతూ ఉంది. వారికి అనుగుణంగా వారికి ఆహార పదార్థాలు ఇచ్చే విధంగా, సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా పూర్తి పత్యాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా పత్తిని కుటుంబం వారు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రాత్మకంగా వచ్చే ప్రతి భక్తుల కంటే అతిథి దేవోభవ, ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి ఒక్క సేవగా చేస్తా ఉన్నాము. మనం అనుకున్న అంటే మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో వచ్చిన వారికి పూర్తి సహకారంతో ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఏ అధికారులు దాదాపు మేము వాటర్ వర్క్స్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, అదేవిధంగా మత్స్యశాఖ, అదేవిధంగా మున్సిపల్ 14 విభాగాల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. గత 4 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. 8వ తారీఖు సాయంత్రం 9 గంటల ప్రాంతంలో మంత్రులు వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించుకొని 9 తారీఖు అంటే సాయంత్రం 9 గంటల ప్రాంతం వరకు ఈ మందు పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు వచ్చిన మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు చేప మందు అందించే విధంగా పూర్తి చర్యలు తీసుకున్నాము. ఎక్కడ కూడా ఇసుమంతైన సమస్య రాకుండా ప్రత్యేకమైన చర్య తీసుకుంటూ ఉన్నాము. ఓకే. అంటే ఈ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి భక్తులకు షెల్టర్కి సంబంధించి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతా ఉన్నారా దానికి సంబంధించి? తప్పకుండా చేసేలాం గారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మనం చూడొచ్చు, ఆర్టీసీ వారికి చెప్పడం జరిగింది. ఆర్టీసీ వారు అదేవిధంగా మన నిజాం కాలేజ్ కానివ్వండి, ఆలియా కాలేజ్ కానివ్వండి, వాళ్ళకి అక్కడక్కడ వాళ్ళకి మన ఏర్పాటు చేస్తున్నాము పార్కింగ్ కి. అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్, అగ్రవాల్ ఎన్జిఓస్, అదేవిధంగా బద్రీశాల్ పిచ్చి ఎన్జిఓ అండ్ జేస్వాల్ కమిటీ, ఇట్లా ఈ 3-4 స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్జిఓ ద్వారా ఎవరైతే వస్తున్న రోగులకు, భక్తులందరికీ కూడా వారికి ఆహార పదార్థాలు ఇచ్చే విధంగా, వారికి మన నివాసానికి ఇచ్చే విధంగా పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అంటే గతంలో కూడా మనం చూసినాం, కొంతమంది అస్వస్థకు గురైనటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఎందుకంటే క్యూ లైన్లు చాలా తక్కువగా ఉన్నాయి, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత మంది జనాలు వచ్చినారు. సో ఈ చేప ప్రసాదం విశ్వాసంతో సో ఈసారి క్యూ లైన్ డబల్ చేసినామని చెప్తా ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఈ నిఘా ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎటువంటి భద్రతని ఇస్తున్నారు? ముఖ్యంగా మీరు చూసేశీలం గారు, ప్రతిసారి ఉదయం 9 గంటల ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈసారి రాత్రి కూడా అంటే సాయంత్రం పూట ప్రారంభమవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాము. ఇంకా మన లైటింగ్ వ్యవస్థ కానివ్వండి, సీసీ కెమెరా కానివ్వండి, అదేవిధంగా ఎండకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ముఖ్యంగా మీరు చూడొచ్చు, ఎక్కడెక్కడైతే క్యూ లైన్ ఏర్పాటు చేసే సమయంలో కూడా గతంలో వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకంగా క్యూ లైన్ లేకుండే, కానీ ఈసారి ప్రత్యేకంగా 6 క్యూ లైన్, 3 వికలాంగులకు, 3 ప్రత్యేకంగా వృద్ధులకు ఏర్పాటు చేస్తాము. ఓకే. అంటే మనం జనరల్గా చూస్తుంటాం కొన్ని చోట్ల విఐపీలకు సపరేట్ క్యూ లైన్ లాంటివి కూడా ఉంటుంటాయి. సో ఈ చేప ప్రసాదానికి సంబంధించి ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ఏమైనా పెట్టిరా పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే అధికారులు? అందరూ సామాన్య ప్రజల్లాగా రావడం జరుగుతుంది. విఐపీలు అని ఎవరు లేరు. ఎవరికైనా ఇబ్బంది కలిగే ఉంటే, వృద్ధులు, వికలాంగులు ఉంటే వారి కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము తప్ప క్యూ లైన్లు, ప్రత్యేకలు, పదే ఎవరు లేరు. ఎవరికి కూడా ఏ విధమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సర్వం సిద్ధమైనటువంటి